నుంచి గురువుగారి దగ్గరకు వస్తున్నాను. ఐ థింక్ ఒక 10 సంవత్సరాలు అయి ఉంటుందేమో. అప్పుడు గురూజీ మాకు కొంతమందికి అందరికీ కలిపి చక్ర హీలింగ్ అని చెప్పి చేశారనమాట. సో అదొక ప్రాసెస్. సో ఒకరోజు ఏమైందంటే దాని తర్వాత నేను వచ్చి గురూజీ నాకు ఇలా ఒక మంచి అనుభవం వచ్చింది కదా, సో నేను దీని రిలేటెడ్ ఒక బుక్ రాద్దాం అనుకుంటున్నాను ఇలా అని చెప్పాను అనమాట. అయితే అప్పుడు గురూజీ అన్నారు, నువ్వు రాయగలవు, నువ్వు రాస్తావు, నాకు తెలుసు, నువ్వు రాయి, నీకు ఏమైనా అవసరం అయితే నేను హెల్ప్ చేస్తాను అనేసి అన్నారు. బట్ నిజానికి నాకు అప్పుడు అంత కాన్ఫిడెన్స్ లేదు, ఏదో మనసులో నుంచి అలా వచ్చింది. బట్ అది ఎలా రాయాలి ఏంటి అది ఇది అని అనుకుంటూ ఆలోచిస్తూ అంటే ఈ సంఘటన జరిగి ఆల్మోస్ట్ ఒక 5 సంవత్సరాల పైన అయిపోయింది. సో ఎలా రాయాలి ఏంటని ఆలోచిస్తూ ఫైనల్గా ఈ సంవత్సరం అది పూర్తి చేశాను అనమాట. సో అదే అంటే ఇది ఇంగ్లీష్లో రాయడం జరిగింది. సో మేబీ నెక్స్ట్ ఇయర్ దీన్ని యాస్టీస్గా ఇలాగే తెలుగులో కూడా తీసుకొస్తాను. సో దీంట్లో ఏంటంటే అంటే గురూజీతో నాకున్న కొన్ని క్వశ్చన్స్, గురూజీతో నాకున్న అనుభవాలు, ఇంకొన్ని అంటే ఆధ్యాత్మికమైన విషయాలన్నీ దీంట్లో ఉన్నాయన్నమాట. మీరు ఖచ్చితంగా ఈ బుక్ తీసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక జీవితంలో అంటే ఒక ముఖ్యమైన విషయం ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. సో మామూలుగా ఆధ్యాత్మిక జీవితంలో చాలా మంది శిష్యులు, చాలా మంది గురువుల గురించి ఇలా బుక్స్ రాసిన వాళ్ళు ఇంతకుముందు చాలా ఉన్నారు అనమాట. కానీ గురువు పక్కనే ఉండగా అది జరగడం అనేది చాలా చాలా రేర్ అనమాట. సో ఇప్పుడు గురువుకి మనకి సంబంధం లేకుండా ఎన్నో సంవత్సరాలు అయిపోయి ఆ శిష్యుడికి ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చిన తర్వాత 80 ఏళ్ళ వాళ్ళ గురువుని తలుచుకొని బుక్కులు రాసిన వాళ్ళు ఉన్నారు. కానీ సో నాకు ఈ అదృష్టం చాలా అంటే నేను చాలా అంటే జన్మ ధన్యమైంది అన్న సో అంటే నా గురువు పక్కనే ఉండగా గురువుతో మాట్లాడుతూ డిస్కస్ చేస్తూ గురువుతో నాకున్న అనుభవాల్ని ఇలా ఒక బుక్ రూపంలోకి తీసుకురావడం అనేది నిజంగా నాకు ఇది నా జీవితంలో ఇది గుర్తుండిపోతుంది. అంటే ఈ బుక్లో వెనకాల యాక్చువల్గా నేనే ఇది ఇంగ్లీష్లో రాశాను, అంటే మీకోసం తెలుగులో చెప్తాను. నా జీవితంలో ఏదైనా సరే ఈ ప్రపంచానికి పనికి రాకుండా పోవచ్చు, ఈ ఒక్క పుస్తకం తప్ప అని చెప్పి దీని వెనకాల రాశాను. సో అంటే పుస్తకాల వల్ల ఒక అద్భుతమైన ఉపయోగం ఉంది. అది ఏంటంటే కొన్నాళ్ళ తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇక్కడ కూర్చుని మనందరం అంతరించుకోవచ్చు. కానీ భూమి ఉన్నంత కాలం ఇది ఒక పబ్లికేషన్ హౌస్కి ఇస్తే తరతరాలకి ఇది అక్కడ ఉండిపోతుంది. సో ఇంత గొప్ప అంటే నా గురువు ఫోటో పెట్టుకొని నేను ఈ బుక్ రాసే ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు గురువు గారికి నేను లైఫ్ లాంగ్ థ్యాంక్స్ చెప్పుకుంటూనే ఉంటాను. అండ్ బుక్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా మీరు ఈ బుక్ చదివి వచ్చే వారం వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది ఏంటని చెప్పండి. థ్యాంక్ యూ.